వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన మధ్యన ఒక వీడియో చూశానండి. యాజ్ ఆఫ్ నో కరెక్ట్గా లేదు కాబట్టి ఎందుకని పక్కన పెట్టేశాను, దాన్ని చూపించట్లేదు. ఒక ఒక పాస్టర్ గారు ఒక చోటకి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతూ మైక్ పట్టుకొని చెప్తున్నటువంటిది చాలా ఆవేశంతో. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా యాంటీ కన్వర్షన్ యాక్ట్, అక్రమ మత మార్పిడి వ్యతిరేక చట్టం తీసుకురాబోతున్నారు. అది కనుక వస్తే డైరెక్ట్గా 20 ఏళ్ల పాటు జైలే, 20 ఏళ్ల పాటు జైలే అన్నటువంటి ఆ వీడియోతోటి ఎక్కడ చూసినా సరే భయం, దానికి సంబంధించినటువంటి ఒక హీటెడ్ డిస్కషన్స్, ఒక చర్చ జరుగుతోంది, ఖచ్చితంగా జరుగుతోంది. అలాగే మొన్న కూడా పేపర్లో వచ్చింది ఏంటంటే సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు, మీరు కౌంటర్లు ఇవ్వండి మొత్తం అందరూ కూడా అసలు ఏమనుకుంటున్నారని చెప్పి 12 రాష్ట్రాలకి కూడా. దీనికి సంబంధించి ఒక లాయర్ గారితో, ఎవరైతే ఈ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. యాంటీ కన్వర్షన్ చట్టాల పేరుతోటి ఇలా జైల్లో పెడతారా అని చెప్పని. యాంటీ కన్వర్షన్ చట్టాలు. సో ఏంటి అసలు ఇది? దేశవ్యాప్తంగా మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి ఈ అంశం, ఈ యాంటీ కన్వర్షన్ చట్టాలు అనేటువంటివి. మత స్వేచ్ఛ పేరుతో ఇవి జరుగుతున్నాయా కన్వర్షన్ అనేది, లేదా బలవంతపు మత మార్పిళ్ళ, లేక స్వచ్ఛంద నిర్ణయాల మీద ఈ చట్టాల అడ్డుకట్టు అనేది పెడుతున్నారా? మరి రాష్ట్రాల వారీగా పరిస్థితి ఏంటి, కోర్టులు ఏమంటున్నాయి? ఈ పూర్తి వివరాలతోటి ఈ ప్రత్యేక కథనం మీ అందరి కోసం. మొదటగా, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా మతాన్ని ఆచరించేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది. అదే సమయంలో బలవంతంగా, మోసంతో, ప్రలోభాలతో మత మార్పిడి చేయడాన్ని భారత రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు. సో ఈ రెండు అంశాల మధ్యనే పుట్టినటువంటివి ఈ యాంటీ కన్వర్షన్ చట్టాలు. ప్రస్తుతం దేశంలో దాదాపు 12 రాష్ట్రాలకి పైచిలుకు ఈ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 2021 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ యాక్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మత మార్పిడి మీద ఎఫ్ఐఆర్లు, అరెస్టులు. అయితే అదే సమయంలో అలహాబాద్ హైకోర్టు కొన్ని కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పింది, స్వచ్ఛందంగా మతం మార్చుకోవడం అనేది నేరము కాదు, ఆధారాలు లేకుండా కేసులు అనేవి పెట్టలేరు అని చెప్పింది. విచ్ ఇస్ యాక్సెప్టబుల్, ప్రతి ఒక్కళ్ళు స్వాగతించాల్సిన ఒక తీర్పు అది. ఇక తరువాత మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో మోసం, ప్రలోభం పేరుతో మత మార్పిడిని నేరంగా పరిగణించే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇటీవలే రాజస్థాన్ తీసుకొచ్చినటువంటి బిల్లులో కఠినమైనటువంటి శిక్షలు ఉండడంతో న్యాయవాదులు, హక్కుల సంఘాలు అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ న్యాయవాదులు, హక్కుల సంఘాలు ఎవరు చేస్తున్నారా అంటే, ఎవరైతే ఈ మత మార్పిడుల వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ చట్టాల మీద సుప్రీంకోర్టు ఇప్పుడు చాలా కీన్గా అబ్జర్వేషన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో సహా మొత్తం 12 రాష్ట్రాలకి నోటీసులు జారీ చేస్తూ ఒక కీలకమైనటువంటి ప్రశ్న వేసింది. మతాన్ని ప్రచారం చేయడము హక్కే, కానీ మతం మార్పించేటువంటి హక్కు అనేది ఉందా? ఈ ప్రశ్న ప్రస్తుతం ఈ యాంటీ కన్వర్షన్ చట్టాల భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. ఎస్, ఇందులో కోర్టు అబ్జర్వేషన్ చేసింది, చెప్పింది ఏంటి? బలవంతంగా మోసం జరిగితే చట్టం మాత్రం జోక్యం చేసుకోక తప్పదు, కానీ స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయాన్ని పోలీసు వ్యవస్థ అడ్డుకోవడానికి వీలు లేదు అని చెప్పింది. అలాగే ఇంకొక కీలకమైనటువంటి తీర్పు 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటిది మనం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చాలా గట్టిగా స్పష్టం చేశారు. ఒక వ్యక్తి మతం మారిన తర్వాత కుల ఆధారిత రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఒక షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారారు, దాని మీద కేసు నడిచినటువంటి దాంట్లో చెప్పింది, క్రైస్తవంలో కుల ప్రసక్తి లేదు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఫలాలు, దాంట్లో ఉండేటువంటి ప్రయోజనాలు పొందడం జరగదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే చాలా పెద్ద చర్చ అయిపోయింది. ఒకవైపేమో బలహీన వర్గాలని రక్షించేందుకే ఈ చట్టాలోని ప్రభుత్వాలు వాదిస్తుంటే, మరొక వైపు ఈ ఇంటర్ఫెయిత్ వివాహాలు, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛల్ని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి.
ఇక్కడ సమస్య నిజంగా మతం కాదు, బలవంతమే అనేది న్యాయ నిపుణులటువంటి మాట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? లాయర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎందుకు ఇది చెప్తున్నారు? చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మన ఏఆర్ రెహమాన్ది కూడా మనం చూసాం కదా. ఏఆర్ రెహమాన్ అంతకుముందు దిలీప్ కుమార్ తనంతట తానే తన తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం నెత్తి మీద పడిన తర్వాత వాళ్ళ తల్లిగారు వీళ్ళు కలిసి నెల్లూరులో ఉన్నటువంటి దర్గాకి వెళ్ళడం, ఆ ప్రక్త వైపు ఆసక్తి కనపరచడం, స్వచ్ఛందంగా వాళ్ళు మతాన్ని మారారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. చాలామంది నా అంతటా నేను స్వతహాగా నాకే బుద్ధి పుట్టి నేను మారానా నన్ను అడిగేటువంటి అధికారం కూడా రాజ్యాంగానికి లేదు. రాజ్యాంగానికి ఉన్నటువంటి హక్కు ఒకటి ఏంది? దేశంలో రిజర్వేషన్లు ఎవరెవరికి ఇస్తున్నారు, దేని పరంగా ఇస్తున్నారు రిజర్వేషన్లు? దీంట్లో భాగంగా ఒక వ్యక్తి రిజర్వేషన్ పొందుతున్నటువంటి వ్యక్తి ఏదైనా ఎస్సీ ఆర్ ఎస్టీ మతం స్వచ్ఛందంగా మారినా బలవంతంగా మారినా కూడా తనకున్నటువంటి రిజర్వేషన్లని కోల్పోతాడు. ఇది ఈ రాజ్యాంగంలో చెప్పినటువంటిది. ఇప్పుడు దీని మీద కూడా మంటలు బుట్టిచ్చేస్తున్నారు. దీని మీద కూడా లేదు, మా ఇష్టం, మేము మతం మారుతాం, మేము ఏదైనా చేస్తాం, కానీ మాకు రిజర్వేషన్లు కావాలి. ఇక్కడే ఒక మళ్ళీ చర్చ. అవును, వాళ్ళని బలవంతంగా ఎవరు మార్చట్లేదు కదా, వాళ్ళంతటా వాళ్లే మారుతున్నప్పుడు అది చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా? దానికి ఎస్, మత స్వాతంత్రపు హక్కు అనేది ఉంది. మత స్వాతంత్రపు హక్కును ఉంది. నీకు నచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు ఫాలో అవ్వు, ఎవరొద్దన్నారు? బట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దాన్ని కూడా ఒబే చేయాలిగా. మరి నీకు అంత ఫెసిలిటీ ఇచ్చినటువంటి రాజ్యాంగమే కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. బట్ లేదు, రాజ్యాంగాన్ని మార్చాల్సిందే, నా ఇష్టం, ఎప్పుడెప్పుడో రాశారు రాజ్యాంగం, ఇప్పుడు ఎందుకు మార్చరు మీరు దాన్ని, ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అన్న దగ్గర ఇక్కడ మళ్ళీ ఎందుకు వస్తుందంటే స్వచ్ఛందంగా మారినటువంటి వాళ్ళ విషయంలో ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ ఎవరైతే ఈ వ్యాపారం కింద చూస్తున్నారో దీన్ని, ఎందుకంటే ఈ ఇస్లాంతోటో క్రిస్టియానిటీతోటో వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మోజెస్కి నాకు ఉన్నటువంటి స్నేహం ఎక్కడ ఇప్పటిదాకా పోలేదు. నాకు మా బషీర్ బాబుకి ఉన్నటువంటి బంధం ఇప్పటికీ తెగలేదు. నాకు మా అబ్దుల్ తాతకు ఉన్నటువంటి అనుబంధం ఇప్పటికీ తెగలేదు. సరదాగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా నన్ను బలవంతంగా లేదు మీ దేవుడు ఇది, మీ దేవుడు అది, మీ సాంప్రదాయాలన్నీ కూడా ఇవి, కేవలం ఇవి మాత్రమే నమ్ముకో, ఇందులోకి వచ్చే నాకు ఎవరో ఏం చెప్పలా. ఎరా అబ్బాయి పొద్దున్న లేస్తే సరదాగా తిన్నావా, ఏం నాన్నెలా ఉన్నాడు, అమ్మ ఏం చేస్తుంది, ఇంత ఇదే మాట్లాడారు తప్పితే ఏం చెప్పలేదు నాకు. అలాంటి వాళ్ళతో నాకేముంటుంది ఇబ్బంది? బికాజ్ వీఆర్ ఇండియన్స్, వీఆర్ ట్రూ ఇండియన్స్. బట్ ఎవరైతే కావాలని చెప్పి బలవంతంగా వచ్చి మత మార్పిళ్ళు చేస్తాము అంటారో, వ్యాపారం వెనక ఒక కుట్ర, దీని మీద ఇదే చెప్తున్నారు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి ఉండదని చెప్పి ఇందాక చెప్పాను, ఒక వీడియో చూశానని, అతను చెప్తున్నటువంటిది. సువార్త ప్రకటించడానికి వీల్లేదు, సువార్త ప్రకటిస్తే 10 ఏళ్ళు జైల్లో ఎవరు పెట్టరు. ఎందుకంటే భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కదా మనకి. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నాయి కదా. మత స్వాతంత్రపు హక్కు ఉంది, మత ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. మతాన్ని ప్రకటించు, కానీ ఎలాగా? సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని కూడా అందులోనే ఉంది కదా. ఇతర ధర్మానికి సంబంధించిన దాన్ని నువ్వు అనవసరంగా హ్యూమిలియేట్ చేయకు. ఇతర ధర్మాన్ని తప్పు అనకు. నువ్వు ఇతర ధర్మం తప్పు అని నువ్వు చెప్పకు. నీ దగ్గర ఏమైనా బొక్కలు ఉన్నాయంటే వాటిని పూడ్చుకొని ఇదిగో ఇది మంచి, దీన్ని నమ్ముకోండి అని చెప్పు, తప్పు లేదు. ఇదే ఎవరు చెప్పినా కూడా, కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే అవుతుంది. బట్ ఇప్పుడు తీసుకొస్తున్నటువంటివి ఇవి ఎలా ఉన్నాయంటే చట్టాలు, ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఈ లవ్ జిహాద్ అని చెప్పని, లేదంటే కన్వర్షన్ అని చెప్పని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని, ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ ఒరిజినాలిటీ ఏంటి, ఇక్కడ నేటివిటీ ఏంటి, భారతదేశపు నేటివిటీ ఏంటి, దానికి రక్షణ అనేది రాజ్యాంగం కల్పించింది. ఇంకా మాట్లాడితే ఈ నేటివిటీ నుంచే ఆ రాజ్యాంగం అనేది పుట్టింది. ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీని బేస్ చేసుకుని రాజ్యాంగం పుట్టింది. ఎక్కడో ఇజ్రాయిల్దో లేదంటే మక్కాదో తీసుకుని రాజ్యాంగం పుట్లా ఇక్కడ. సో అక్కడ దాన్ని గౌరవిస్తాం. ఇస్లాంకి మక్కా ఎంతటి పవిత్రమైనది అంటే వాళ్ళు చెప్తుంటే విని అవునా ఇంత గొప్పగా చేస్తారా అని నమ్ముతాం. ఇజ్రాయెల్లో కూడా ఇలా ఉంది, ఇది ఇక్కడ జరిగింది అంటే అవునా అక్కడ అలా జరిగిందా అని అంటాం. అంతేగాని అక్కడ జరిగిందని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదించేసి ఇక్కడ కూడా ఇది మాత్రమే అంటే ఎందుకు ఒప్పుకోవాలి బలవంతంగా? స్వచ్ఛందంగా నేను వెళ్ళి ఒప్పుకుంటున్నానా, కోర్టుకు కూడా ఏం చేయడానికి లేదు. కానీ ఈ బలవంతపు మార్పిళ్ళు ఏవైతే జరుగుతున్నాయో వీటి మీదే ఈ చట్టాలన్నీ కూడా ఉన్నాయి.
సో ఈ యాంటీ కన్వర్షన్ చట్టాలు అనేటువంటివి రక్షణ లేక నియంత్రణ, ఇది ఇప్పుడు కోర్టుల చేతుల్లో ఉంది. కోర్టుల చేతుల్లో మాత్రమే కాదు, అఫ్ కోర్స్ ఇది సమాజం చేతిలో కూడా ఉంది. ఒక పక్కన రాజ్యాంగ స్వేచ్ఛని కాపాడుతూనే ఈ బలవంతపు మత మార్పిళ్ళని అడ్డుకోవడమే నిజమైనటువంటి సమతుల్యత అని నిపుణులు చెప్తున్నటువంటిది. సో దీని మీద సుప్రీంకోర్టు తీర్పే తుది తీర్పు, దేశవ్యాప్తంగా మార్గదర్శకం అవుతుంది అని అంటున్నారు. అయితే ఇది సుప్రీంకోర్టు తీర్పిస్తుంది, బట్ వాట్ అబౌట్ రాజ్యాంగం? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మరి వీటి సంగతి ఏంటి? వీటికి లోబడే సుప్రీం తీర్పు ఉంటుంది ఖచ్చితంగా, నో డౌట్. అక్రమ మత మార్పిళ్ళకి వ్యతిరేకంగానే ఈ తీర్పు అనేది ఉంటుంది. ఎందుకంటే మనం తీర్పు చెప్పట్లేదు, బట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ప్రీవియస్ ఏవైతే వీళ్ళు తీర్పులు ఇచ్చారో వాటిని బేస్ చేసుకుని ఇట్స్ జస్ట్ అ డైలాగ్, ఇట్స్ నాట్ అ వర్డిక్ట్ ఆర్ నాట్. మనం సుప్రీంకోర్టు ఇదే తీర్పు ఇవ్వబోతోందని మనం ఏమి ఊహించి కూడా చెప్పట్లేదు, విచ్ ఇస్ అ ఫ్యాక్చువల్ థింగ్, రైట్? సో కోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా ఎలా ఉన్నా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పాలకులు పార్టీల యొక్క తీరుంది కాబట్టి, సో అల్టిమేట్గా రాజ్యాంగం అనేది ఇక్కడ సుప్రీం అవ్వాలి. దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి తీరాలి. అంతే తప్ప మేము వస్తాం, ఇప్పుడు మేము ప్రకటించడానికి లేదు కాబట్టి 25 ఏళ్ళు శిక్ష వేస్తారు కాబట్టి 20 ఏళ్ళు చేస్తారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చండి, సుప్రీంకోర్టుని మార్చండి, ఇది అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ కోర్టు తీర్పుతో పాటు సమాజ దృక్కోణం కూడా భారతదేశపు నేటివిటీ కూడా ఒక సమాధానం కాబోతోంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.